హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని నేను వీక్లీ మీల్ ప్రెప్ నేను ఎలా చేస్తున్నానో మీరు చూదురు కానీ చాలా టిప్స్ అవి కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నా స్టైల్లోని. సో ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ నేను దోశ బ్యాటర్ అనమాట. ఈ దోశ బ్యాటర్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ యమ్మీగా ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి దోశలు. సో 1 కప్ ఉరదాలు తీసుకున్నాను. దానికి నేను 2 కప్స్ ఆఫ్ రైస్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ రైస్ అయినా వేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో అందులోని నేను శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు ఏమో 2 టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట. మంచి టేస్ట్ వస్తుంది, మిస్ చేయకండి. అండ్ సగ్గుబియ్యం వేస్తే ఏంటంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. మనం వడలకి వాటికి వేస్తూ ఉంటాం కదా, అలానే సేమ్. అండ్ అటుకులు అయితే నేను కంపల్సరీగా వేస్తాను. దోశలో అయితే కంపల్సరీ, ఎందుకంటే మంచి క్రిస్పీగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. అండ్ ఇంకా ఫెనుగ్రీక్ సీడ్స్ వేస్తే ఏంటంటే మనకి ఫెర్మెంటేషన్కి హెల్ప్ అవుతుంది. అందుకు ఈ విధంగా అనమాట నేను చేస్తూ ఉంటాను. సో మంచిగా 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని మంచిగా వాటర్ అది నిండుగా వేసేసి సోక్ చేసేయండి. ద హోల్ నైట్ అంతా కూడాను సోక్ అవ్వాలన్నమాట. ఎంత ఎక్కువసేపు సోక్ అయితే మనకి బ్యాటర్ అంతా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సరేనా? సో మంచిగా వాష్ చేసేసుకున్నాను, వాటర్ అది నిండుగా పెట్టాను. ఎందుకంటే ఒక్కొక్కసారి సోక్ అవుతున్నప్పుడు వాటర్ అది తగ్గిపోతూ ఉంటుంది కదా, అందుకే నేను అలా చేశాను. సో నెక్స్ట్ డే నేను గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో సేమ్ బిఫోర్ నైటే అనమాట. ఇక్కడ ఆల్మండ్స్ ఉంటుంది కదా, ఆల్మండ్స్ నేను 2 కప్స్ సోక్ చేస్తున్నాను. ఇది రెండిటికి యూస్ చేస్తాను, యాక్చువల్గా 3టికి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ ఏమో ఆల్మండ్ మిల్క్, అంటే ఈ ఆల్మండ్స్ తోటి నేను ఆల్మండ్ మిల్క్ చేస్తాను అనమాట. నేను బయట కొనడం మానేశాను, చాలా కెమికల్స్ వేస్తున్నారు అండ్ టేస్ట్ కూడా నచ్చట్లేదు అనమాట. సో చాలా మంత్స్ నుంచి నేను ఈ విధంగా చేస్తున్నాను. అది ఒకటి. సెకండ్ ఏమో సోక్ చేసిన నట్స్ తింటాం కదా, దానికోసం. సో ఈ పక్కనేమో చిక్ పీస్ కూడా సోక్ చేశాను, అదేం చేస్తానో చెప్తాను. సో థర్డ్దేమో స్మూతీస్ కోసం అనమాట. అంటే ఆల్మండ్ మిల్క్ చేస్తాను కదా, అది స్మూతీస్ కోసం యూస్ చేస్తాను అనమాట. అందుకనే సో ఇందులోనే మీకు నేను అన్నీ చూపిస్తాను, ఆల్మండ్ మిల్క్ ఎలా చేస్తానో ఏంటో. సో మార్నింగ్ ఏమో నేను రాత్రంతా సోక్ అయింది కదా, వాటర్ వేసి నానబెట్టేసాము కదా. సో 1 కప్పుకి యాక్చువల్లీ నేను 2 కప్స్ సోక్ చేశాను కదా, 1 కప్పు నేను స్కిన్ అది పీల్ చేసేసాను అనమాట. పీల్ చేసేసి గ్రైండ్ చేస్తాను. ఎలా గ్రైండ్ చేస్తానో మీకు నేను చూపిస్తాను. 1 కప్ తోటి ఆల్మండ్ మిల్క్ చేస్తున్నాను. అండ్ ఇంకో కప్తో ఏం చేస్తానో కూడా మీతో నేను షేర్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు లాస్ట్ నైట్ చూసినట్టయితే నేను కొన్ని సోక్ చేశాను కదా, అదేం చేశానో మీకు నేను చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే ఈ 1 వీక్కి కూడా నేను మీల్ ప్రెప్ చేస్తున్నాను అనమాట. ఇది నా స్టైల్లోని. ఓకే, సో ఇక్కడైతే నేను క్యాప్సికమ్ కట్ చేశాను. సో ఈ క్యాప్సికమ్ని బాక్స్లో వేస్తాను. సో ఇది మనకి నూడిల్స్కి, పన్నీర్కి చాలా బాగుంటుంది. ఇది మనం 4 డేస్లోనే యూజ్ చేసేసుకోవాలి. ఓకేనా? కట్ చేసి కొంచెం డ్రై చేసిన తర్వాత ఇలాంటి బాక్స్లోని వేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మార్నింగ్స్ అనమాట, హడావిడి లేకుండా చాలా బాగుంటుంది. సో ఈ బాక్సులు నేను కాస్కోలో తీసుకున్నాను, ఏదైనా వీకెండ్ బ్లాగ్లో పెట్టే ఉంటాను, చూసేయండి. సో ఇది క్యాప్సికమ్. ఏదైనా మళ్ళీ వాటరీగా ఉంటే ఒకసారి టిష్యూ పేపర్తో ఇలా తుడిచేయండి. అండ్ ఇదేమో సొత్తిదుంప కట్ చేసుకుని ఉంచుకోవచ్చు, బట్ ఆనపకాయ ఉంచకూడదు. ఆనపకాయ అప్పటికప్పుడు కట్ చేయాలి. ఓకేనా? సో బాక్సులు అయితే ఇలా ఉంటుంది. సొత్తిదుంప పాడవదు. ఇది మనం సాంబార్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ సొత్తిదుంప బాగుంటుంది. అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. సో ఈ బీట్రూట్ నేను కంటేసింది అంతే, ఇంకేమీ కాదు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇదైతే ఎక్కువ రోజులు ఉండేవి నేను కట్ చేస్తాను, తక్కువ రోజులు ఉండేవి కట్ చేయకండి. ఓకేనా? పాడైపోతుంది, వేస్ట్. ఇవైతే ఉంటాయి ఇలా బైట్ సైజ్ పీసెస్ అయితే హ్యాపీగా మార్నింగ్ మనకి ఈజీగా ఉంటుంది. సో కట్ చేసినవి ఇలా ఉంచుకోవడమే. ఓకేనా? ఇది ఇక్కడ ఉంచుకుందాం. సో ఇదంతా నేను ఆర్గనైజ్ చేసిన దాకా కొంచెం హడావుడిగా ఉంటుంది ఇక్కడ, అంతే, ఇంకేమీ కాదు. సో ఈ బాక్స్లో యాక్చువల్గా 1 2 3 4 కదా, యాక్చువల్గా 5 బాక్సెస్. 5 బాక్సెస్. ఒక బాక్స్ అని ఇక్కడ మరి డిష్ వాషర్లో అయిందో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ తెలియదు, ఇక్కడ చిన్న క్రాక్ వచ్చింది. సో నాకు భయం వేసింది గ్లాస్ కదా యూజ్ చేయడం ఎందుకని, అది నేను పారేసాను అనమాట. అందుకే ఒక బాక్స్ నాకు తక్కువైంది అనమాట. సో ఇందులో నేను బీట్రూట్ వేస్తున్నాను. బీట్రూట్ కూడా పాడవదు. ఓకేనా? 3 డేస్ ఖచ్చితంగా ఉంటుంది, అస్సలకి పాడవదు. సో ఇందులో మనం వేసేసుకోవడమే. ఫ్రై చేసుకున్న, స్టీమ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది బీట్రూట్. సో అండ్ షెడ్ కూడా చేసుకుని మనము ఉంచుకోవచ్చు బీట్రూట్ అనమాట. అప్పుడు ఈజీగా మనం యూజ్ చేస్తాము. ఇలా ఉంచుకుంటే ఏంటంటే ఫ్రిడ్జ్లోని వెజిటేబుల్స్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే,
మీరు బిజీగా ఉన్న డేస్ ఇలా చేసుకుంటే బెటర్. సో కాలీఫ్లవర్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెండ్స్, హ్యాపీగా మీరు ఇలాగా కట్ చేసేసుకోవచ్చు. సో కాలీఫ్లవర్ కూడా మనకి ఎక్కువ రోజుల్లో వస్తుంది అనమాట, అసలు పాడవద్దు. ఇలా హ్యాండీగా ఉంచుకుంటే ఫ్లోరిడ్స్ కూడా పాడకుండా ఉంటుంది. తేగానే ఇలా కట్ చేసి ఉంచేసుకోండి, ఓకేనా. సో ఇది ఇక్కడ ఉంచుతాను. నెక్స్ట్ బ్రాక్లీ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. వాష్ చేసేసి ఇందులో ఇలా వేసేసుకోవడమే. మెయిన్ స్టీమ్ చేసుకున్న నూడిల్స్కి, పాస్తాకి, దేనికైనా. సో ఇలా వచ్చింది. సో ఇది మనం డైరెక్ట్గా బాయిలింగ్ వాటర్లో వేసి స్టీమ్ చేసుకొని తినొచ్చు, లేకపోతే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, సో మెనీ థింగ్స్ అనమాట. స్ట్రెడెడ్ క్యారెట్ మనం చాలా విధాలుగా యూజ్ చేస్తాం కదా. క్యారెట్ రైస్ పిల్లలకి పెట్టినప్పుడు కూడా చాలా బాగుంటుంది. లంచ్కి, దోశలోకి. ఇది 2 days ఉంటుంది, ఓకే. 2 daysలో ఫినిష్ అప్ అయిపోతుంది. మా ఇంట్లో అయితే అయిపోతుంది. సో ఇలాగా చిన్న చిన్న ముక్కలు చూపిస్తాను. ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తే మా శామీకి లంచ్కి తిందనమాట. ఇది ఒక సాస్ చేస్తాను దాంట్లోకి, ఇది చూపిస్తాను. సో అందుకని చెప్పేసి ఇలా పెడితే తింటుంది, షెడ్ చేస్తే ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇలాగా షెడ్ చేసి ఉంచుతూ ఉంటాము, ఓకే. సో ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ పర్పుల్ క్యాబేజ్కి నేను జిప్ లాక్ తెస్తాను. జిప్ లాక్. సో గ్రీన్ క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేసి ఉంచుకుంటూ ఉంటాము, ఎందుకంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట యూజ్ చేయడానికి, ఓకే. ఇది కంప్లీట్ 1 week ఉంటుంది, అస్సలకి పాడవదు, ఓకేనా. క్యాబేజ్ ఫ్రై, నూడిల్స్, దేనికైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మనం ఫస్ట్ క్యాబేజ్ హెడ్ అంతా కడిగేస్తాం కాబట్టి ఎక్కువ వాటరీగా ఉండదు, సో అందుకు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ 8 days ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కర్రీ లీవ్స్ తేగానే ఇలాగా మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని మంచిగా ఇలా స్క్వీజ్ చేసేసి దీని మీద వేయాలి. ఇప్పుడు ఇది ఒక 1-2 hours అలాగా డ్రై అప్ అయిపోతుంది. అయిపోయాక మళ్ళీ టిష్యూ తోటి గట్టిగా ప్రెస్ చేసేసి ఒక టైట్ కంటైనర్లో వేసుకోండి. వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. సేమ్ ఇలానే గ్రీన్ చిల్లీస్ కూడా, ఓకే. సో నేను వేసే ముందు మీకు నేను చూపిస్తాను. సో నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎలా స్టోర్ చేస్తున్నానో, మీల్ ప్రెప్ గురించి ఏం యూస్ చేస్తున్నానో మీకు నేను చూపిస్తున్నాను కదా. సో మధ్యలోని ఆనియన్స్ కూడా అనమాట. ఆనియన్స్ నేను ఖచ్చితంగా 1 week అంటే మండే నుంచి ఫ్రైడే దాకా రావడానికి ఇలా నేను కట్ చేసి ఉంచుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటుంది, లంచ్ అది ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, వీటన్నిటికీ హడావుడే అయిపోతాం కదా. సో ఇది మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట కుకింగ్కి. అందుకే నేను కట్ చేసి ఉంచుకున్నాను. ఒక్కొక్కసారి కట్ చేసి ఉంచుకుంటాను, ఒక్కొక్కసారి ఓన్లీ స్కిన్ పీల్ చేసేసి ఉంచేస్తాను అనమాట ఆనియన్స్. బట్ ఐదర్ దిస్ ఆర్ దట్ వే. సో తర్వాత మనకి హెర్బ్స్ ఉంటాయి కదా, సిలాంట్రో, ఇంకా పుదీనా, మింట్, ఇంకా ఫెనిగ్రిక్ లీవ్స్, ఏదైనా ఏ ఆకులైనా కూడా మంచిగా వాష్ చేసేసి, చాప్ చేసేసి, డ్రై చేసేసి, స్క్వీజ్ చేసేసి టిష్యూ తోటి ఇలాంటి బాక్స్లో ఉంచుతాను అనమాట. కంప్లీట్ గ్లాస్ బౌల్స్లోని కాదు, అంటే దానికి ఏదైనా మాయిశ్చర్ ఉంటే కిందన హోల్స్ నుంచి వచ్చేటట్లు ఉండాలన్నమాట. అలాంటి బాక్స్లోని స్టోర్ చేస్తాను, అప్పుడు మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇప్పుడు సిలాంట్రో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. అక్కడ డ్రైనింగ్ ఉంటుంది, సో వాటర్ అది ఉన్నా కూడాను మనం నెక్స్ట్ డేకి డ్రైన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సిలిండర్ అసలు ఈజీగా మనం ఉంచుకోవచ్చు. ఇలాగే మింట్ కూడా చేసుకోండి, ఓకేనా. ఇలా అయితే మనకు 1 week అసలు పాడవకుండా ఉంటుంది. నేను చిక్ పీస్ నేను నానబెట్టాను చూసారు కదా, ఇప్పుడు నేను బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసి ఉంచుకుంటే మనకి రేపు మార్నింగ్కి ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇది కుక్కర్లోని పెట్టేస్తున్నాను, వాటర్ వేసి పెట్టేస్తున్నాను. ఒక 2 whistles రాగానే ఆపేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సో ప్రస్తుతానికి అయితే ఇవన్నీ అయ్యాయి. మీకు నేను 1 by 1 చూపిస్తాను. సో కొత్తిమీర ఇది మనకి 6 days ఉంటాయి అనమాట. సో డ్రై చేసిన తర్వాత టిష్యూ ఇలా ప్యాక్ చేసి పెట్టండి. అండ్ ఇక్కడ నాకు డ్రైనర్ కూడా ఉన్నది అనమాట, ఇలా తీస్తే ఏదైనా వాటర్ ఉంటే నేను తీసేయచ్చు, ఓకే. హోల్స్ ఉన్నాయి దానికి. అండ్ క్యాప్సికమ్ ఇది 4 days ఉంటుంది. షెడెడ్ క్యారెట్ 3 days ఉంటుంది. ఇది కాలీఫ్లవర్ 1 week ఉంటుంది.
బ్రోకలీ కూడా 1 వీక్ ఉంటుంది, బాయిల్డ్ కాదు, జస్ట్ రా. ఓకే, అండ్ కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వాష్ చేసి డ్రై చేసేసాను. సో ఇదైతే మనకి 2 వీక్స్ దాకా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో హ్యాపీగా మనం తేగానే ఇలా పెట్టేసుకుంటే బెటర్. అండ్ బీట్రూట్ ఏమో 3 డేస్ ఉంటుంది, 3 to 4 డేస్ ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ క్యాబేజ్ 8 డేస్ ఉంటుంది, నేనైతే 5 డేస్లో యూస్ చేసేస్తాను. అండ్ సెలరీ ఇదేమో జ్యూస్ కోసం వాష్ చేసి పెట్టాను. సో యాపిల్స్ దీనికి కలిపి మనం గ్రీన్ జ్యూస్ అది చేసుకోవచ్చు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఇదైతే 3-4 డేస్ ఉంటుంది. ఓకే, అండ్ ఆనియన్స్ అయితే 2 రకాలుగా కట్ చేశాను, మీరు చూసారు కదా. ఒకటి పొడుగ్గా ఇలాగా, అంటే ఇది నూడిల్స్కి కానీ పకోడీలకి కానీ దానికి. ఇదేమో చిన్న చిన్న ఆనియన్స్, అన్ని కర్రీస్కి వాటికి అనమాట. ఇది 1 వీక్లో అయిపోతుంది, మళ్ళీ నేను ఫ్రైడే మళ్ళీ కట్ చేసుకుంటాను. ఓకే, ఆనియన్స్ ఎక్కువ వాడతాం కాబట్టి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇవే అయ్యింది. సో ఇప్పుడు నేను మ్యారినేరా సాస్ చేస్తాను, అది పిల్లలకి చాలా నచ్చేస్తుంది అనమాట. లంచ్ బాక్స్ కోసం నేను ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను. సో మ్యారినేరా సాస్ ఒకసారి చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోని 4 డేస్ ఉంచుకోవచ్చు, అదే డీప్ ఫ్రిడ్జ్లోని 1 to 2 months ఉంచుకోవచ్చు. నేను ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచలేదు, ఎప్పుడు కూడా ఇలాగ వీకెండ్ అలా చేశాను అనుకోండి, మ్యాక్స్ వెన్స్డే కల్లా యూజ్ అయిపోతుంది అనమాట. పిల్లలు తింటారు కదా, స్పగటీ పాస్తా అన్నిటికీ బేసిక్ సాస్ ఇది. సో ఇప్పుడు అది చేద్దాం. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మీకు అది నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మ్యారినేరా సాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిలే వాడండి, మ్యారినేరా సాస్ కాబట్టి. సో ఇంత ఆయిల్ వేసాను. అండ్ ఇందులోని ఎక్కువ వేడి చేయొద్దు, లైట్గా వేడి అవ్వగానే ఆనియన్స్ వేసుకోండి. సో ఇది మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, సో ఆనియన్స్ వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు గార్లిక్ వేసుకోండి. గార్లిక్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఓకే, సో ఇది మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు క్యారెట్స్ సెలరీ వేసుకుందాము. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకుందాం. అండ్ పెప్పర్ పౌడర్, స్పైస్ ఎక్కువ కావాలంటే ఇలా వేసుకోండి, ఈ మాత్రం పడుతుంది. ఓకే, స్పైసీగా ఏమి ఉండదు, పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది. ఇందులో క్యారెట్స్ సెలరీ వేసుకుందాము, 1 క్యారెట్ అండ్ 1 సెలరీ. ఓకే, అది ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అవనియండి. సో ఇందాకలో నేను చిక్ పీస్ బాయిల్ చేశాను కదా, అది ఎలా వచ్చిందో చూపించేస్తాను. సో ఇలా బాయిల్ అయిపోయింది, మంచిగా బాయిల్ అయిపోయింది. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం బాక్స్లో వేసుకుని ఉంచేసుకోవడమే. ఓకేనా, సో ఇలా చేసి ఉంచుకుంటే నెక్స్ట్ డేకి మనకి ఈజీగా ఉంటుంది. నేను పులావ్ చేయడానికి ముందుగుండా చేసుకుంటున్నాను అది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్స్ గార్లిక్ మంచిగా ఫ్రై అయిపోయింది, ఎక్కువ ఫ్రై చేయొద్దు, బర్న్ అయిపోతుంది. నా క్యారెట్ అండ్ సెలరీ, ఇది జస్ట్ ఒక 3 minutes ఫ్రై అవ్వాలంటే ఇందులోని క్రష్డ్ టొమాటోస్ వేద్దాము. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది. సో ఇదంతా కూడా మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే 40 minutes మనం కుక్ చేయాలి ఇది స్లో ఫ్లేమ్లోని. సో చాలా బాగుంటుంది పిల్లలకి కానీ మనకి కానీ, వెరీ హెల్దీ. బయట అయితే కొనద్దు మ్యారినేరా సాస్, దిస్ ఈజ్ వెరీ ఈజీ కదా అండ్ హెల్దీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వెజిటేబుల్స్ అవి కుక్ అవుతున్నాయి కదా, నాకు వేసాను కదా. సో ఇలాగా మీకు క్యాండ్ టొమాటోస్ అమ్ముతారు. ఓకే, ఇదే తీసుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ఇటలీ అని ఉండాలి, శాన్ మర్జానో అని ఉండాలి, పీల్డ్ టొమాటోస్. దీంతో మనకి చాలా మంచిగా వస్తుంది. అదే మీ ఇంట్లో మా ఇంట్లో ఫ్రెష్ టొమాటోస్ ఉన్నాయి, బట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో మంచిగా రావాలంటే ఇదే యూజ్ చేయాలి. మీకు నేను ఫ్రెష్ టొమాటోస్ తోటి వేరే రోజు చూపిస్తాను, బట్ ఈ రోజు అయితే రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. ఓకే, సో ఇది ఇందులో వేసేయడమే మెల్లగా. సూపర్ హెల్దీ, ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు, ఓన్లీ టొమాటోస్. ఇటలీ వాళ్ళది బాగుంటుంది కదా. మంచిగా ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా అయిపోతుంది, చూపిస్తాను అండి అంతా కుక్ అయిన తర్వాత ఎలా ఉంటుందో.
ఇది ఇప్పుడు 35 to 40 minutes అలా కుక్ కావాలి. ఓకే, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి. కలర్ చూడండి ఆల్రెడీ వచ్చేసింది. ఇలా ఉండదు, బాయిల్ అయిపోయిన తర్వాత ఇదంతా సాఫ్ట్గా అయిపోతుంది. లేకపోతే మనం మ్యాషర్తో ఇలా ప్రెస్ కూడా చేసేయచ్చు. ఓకే, ఇది ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్, పెప్పర్. సో ఇది దింపే ముందు ఇందులోని బేసిల్ వేయాలి. ఫ్రెష్ బేసిల్ అయినా పర్లేదు, డ్రైడ్ బేసిల్ అయినా పర్లేదు. నేను ఈసారి ఫ్రెష్ బేసిల్ వేస్తున్నాను, అందుకే ఇందులో వేయలేదు. డ్రై బేసిల్ ఉంటే ఇలాంటప్పుడు వేసేయండి. ఓకే, అంటే డ్రైడ్ ఒరిగినా అంటారు కదా, అలాగే డ్రైడ్ బేసిల్ ఉంటుంది. బట్ ఈసారి నేను ఫ్రెష్ బేసిల్ వేద్దామని చెప్పేసి నేను వేయట్లేదు ఇప్పుడు. ఓకే, ఒకవేళ బేసిల్ లేకపోతే ఒరిగినా కూడా వేసుకోండి, మీ ఇష్టం. ఇది ఇప్పుడు 35 minutes బాయిల్ అవ్వాలి. సో మ్యారినేరా సాస్ బాయిల్ అవుతుంది కదా, ఇన్ ద మీన్ వైల్ నేను ఆల్మండ్ మిల్క్ చేస్తున్నాను అనమాట. ఇందాక మీరు చూసారు కదా, పీల్ చేస్తున్నాను స్కిన్ అది కూడాను. సో 1 cup ఆల్మండ్స్ ఏమో పీల్ చేసేసాను, దాంతో చేస్తున్నాను. సో ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మెయిన్ బయట కొనడం నాకు ఇష్టం లేదు. ఓకే, అండ్ ద సెకండ్ ఏంటంటే సూపర్ హెల్దీ ఫ్రెండ్స్, ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. అండ్ సూపర్ హెల్దీ అండ్ వెరీ న్యూట్రిషియస్, స్కిన్కి గ్లో వస్తుంది అండ్ వితౌట్ ఎనీ కెమికల్స్. హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు చాలా రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఏంటో ఇన్ఫర్మేషన్ అది ఇస్తాను. సో ఇక్కడ నేను 1 cup బాదం వేసాను కదా, ఇందులోని 3 నుంచి 4 cups ఆఫ్ వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అంతే. ఇందులో మీకు కావాలంటే చాలా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఫ్లేవరింగ్స్ లైక్ వెనిలా, అలా డేట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ప్లెయిన్గా ఇష్టం. ఇది నేను స్మూతీస్లోకి కానీ లేకపోతే నార్మల్గా తినడానికి కానీ తాగడానికి కానీ వాటికి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఆల్మండ్ మిల్క్ మనకి. అంటే నార్మల్ మిల్క్ ఎలాగ యూస్ చేస్తామో అలాగే ఆల్మండ్ మిల్క్ అనమాట. అండ్ ఇది సో మచ్ న్యూట్రిషియస్ మిల్క్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా గ్రైండ్ చేసి ఇంట్లో ఉంచుకుంటా. ఓ మై గుడ్నెస్, సో గుడ్ రైట్. సో మంచిగా ఫ్రాతీగా వచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను దీన్ని స్ట్రెయిన్ చేయలేదు. ఓకే, సో ఇంకొక 1 cup ఉంది కదా, దాంతో ఏం చేస్తానో చెప్తాను. బట్ ఇదైతే ఆల్మండ్స్ అండ్ మిల్క్తో, ఆల్మండ్స్ అండ్ వాటర్ తోటి మనం గ్రైండ్ చేసేసాము. నార్మల్ పాలు బాయిల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఫ్రాతీగా కనిపిస్తుంది కదా, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇమీడియట్గా తాగితే సో యమ్మీ. బట్ ఇది మెయిన్గా నేను యూస్ చేసేది స్మూతీస్లోకి అనమాట. మేము ఎక్కువ స్మూతీస్ అవి ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. మెయిన్ పిల్లలు అది ఉండేటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి అందుకే నేను ఇది చేసి ఉంచుతాను. ఈవెన్ మనకి బాదం పాలు చేసుకుంటాం కదా వేడిగాను, అది కూడా సాఫ్రాన్ వేసుకొని తాక్కోవచ్చు అనమాట. ఇది నేను ఇలాగా ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో యమ్మీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో ఆల్మండ్ మిల్క్ చేశాను కదా, సో 2 వెరైటీలుగా చేస్తున్నాను ఈరోజు. ఒకటి పీల్ చేసేసాను కదా, 1 cupకి 4 cups ఆఫ్ వాటర్ వేయాలి. ఇక్కడ నేను 3.5 cups ఆఫ్ వాటర్ వేసాను అంతే. ఎంత స్మూత్గా గ్రైండ్ అయిందో చూసారు కదా. సో ఈ ఆల్మండ్ మిల్క్ ఫ్రిడ్జ్లో 4 days ఉంటుంది. మీరు స్మూతీస్లో వేసుకోవచ్చు, లేకపోతే హ్యాపీగా నార్మల్గా ఆల్మండ్ మిల్క్ తాగొచ్చు. చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బయట అయితే అసలు కొనద్దు, లాట్స్ ఆఫ్ కెమికల్స్తో అమ్ముతున్నారు. అందుకే నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. అండ్ సూపర్ ఈజీ, రాత్రంతా నానుతుంది కాబట్టి ఈజీగా మనం పీల్ చేసేయచ్చు. సో స్కిన్తో చేస్తే ఎలా చేయాలో నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఎక్కువ నానబెట్టాను కదా, అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలోని. సో ఇదైతే క్యాట్ వెయిట్, నాకు చాలా నచ్చుతుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చెప్పండి. వెరీ న్యాచురల్ ఆల్మండ్ మిల్క్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను 2 cups సోక్ చేశాను కదా, 1 cup ఏమో ఆ విధంగా చేశాను కదా. అండ్ సెకండ్ కప్ అనమాట, దీనికి నేను స్కిన్ పీల్ చేయలేదు. ఓకే, సో దీనికి కూడా అంతే 3 to 4 cups. అంటే డిపెండ్స్ ఆన్ మీకు ఎంత ఫ్రాత్గా కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. బట్ మ్యాక్సిమం 4 cups ఆఫ్ వాటరే యాడ్ చేయాలి. 3 or 4 cups అంతే 1 cupకి. అది మెజర్మెంట్ అనమాట. సో ఇది మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత దీనైతే నేను స్ట్రెయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో మీకు నట్ మిల్క్ బ్యాగ్స్ అన్నీ అమ్ముతారు, అదేనే యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ చీజ్ క్లాత్ యూస్ చేశాను. బట్ చీజ్ క్లాత్ కంటే నట్ బ్యాగ్స్ అని అమ్ముతారు అనమాట. ఇలాగా నట్స్తో చేసే మిల్క్కి ఆ బ్యాగ్ మీకు అమెజాన్లో అమ్ముతారు. అది కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. మేబీ నేను నెక్స్ట్ టైం అదే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. దీంతో కూడా బాగా వచ్చింది. బట్ నాకైతే అది ఎక్కువగా మంచిది అని అనిపించింది. సో
గ్రైండ్ చేసిన తర్వాత మనకి పాల్లాగా వస్తుంది కరెక్టే, బట్ అంత స్ట్రెయిన్ చేసేసాం కదా, ఆ పల్ప్ అంతా కూడా వేస్ట్ చేయొద్దు. ఈ పల్ప్ తోటి నేను ప్రోటీన్ బాల్స్ లడ్డూలు, మంచి లడ్డూలు చేశాను. ఈ వీడియోలోనే నేను మీకు చూపించాను అనమాట. వెరీ వెరీ న్యూట్రిషియస్ లడ్డూలు చేశాను. సో ఎలా చేశాను ఏంటి అనేది మీరు కంప్లీట్గా వీడియో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. సో యమ్మీ, మౌత్ వాటరింగ్, అండ్ మిల్క్ కూడా బాగుంది. సో ఇది 1 కప్కి చేశాను ఫ్రెండ్స్, స్కిన్తో చేసింది. సో దీంతో మనం ఏదైనా ఎనర్జీ బాల్స్ కానీ అలా చేసేసుకోవడమే, పారికండి ఓకేనా. ఏదైనా స్మూతీస్లో వేసుకున్నా బాగుంటుంది. బట్ ఈరోజు నేను చేయను, ఇది ఫ్రిడ్జ్లో ఉంచేసి రేపు చేస్తాను. కొంచెం నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తానులేండి, ఓకే. సో ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సో మీకు ఇది ఈజీ అనిపించిందా, ముందు ఈజీది అనిపించిందా? నాకైతే ముందుదే ఈజీ అనిపించింది. సో ముందుదే నేను చేస్తూ ఉంటాను, అందుకే జస్ట్ మీకు చూపించడానికి ఇలా కూడా నేను చేసి చూపించాను, ఓకే. సో ఇది నేను కొంచెం జాగ్రత్తగా వేసి మీకు నేను చూపిస్తాను. సో 2 స్కిన్ తీసింది, ఒకటి విత్ స్కిన్, బట్ మనం స్ట్రెయిన్ చేసాం కదా చీజ్ క్లాత్ తోటి, అది ఇలా వచ్చింది. రైట్ బాక్స్లో వేసుకుంటే, గ్లాస్ జార్స్లో వేసుకుంటే బాగుంటుంది మిల్క్ కాబట్టి. సో నైస్. బట్ నాకు స్కిన్ తీసేసి గ్రైండ్ చేశాను కదా, అదే నాకు నచ్చింది. చూడండి ఎంత బాగుందో ఇది. దీనికి డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఓకే, ఇది కంప్లీట్ మిల్క్ వైట్లో వచ్చింది. ఇది మన స్కిన్తో గ్రైండ్ చేసాం కాబట్టి ఇది ఈ కలర్లో వచ్చింది. సో నైస్. ఇప్పుడు నేను ఈ వీక్ అంతా ఇది నేను తాగొచ్చు హ్యాపీగాను. మా ఇంట్లో వాళ్ళందరం కూడా తాగొచ్చు, సో ప్రాబ్లం లేదు. ఇందులో మీరు వేసుకొని బాదం మిల్క్ చేసుకుంటారు కదా, అలా కూడా చేసుకొని తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో నేను సాల్ట్ ఏదైనా ఎసెన్స్ ఏమైనా కలపలేదు, బట్ ఇందులో మీరు తాగే ముందు కొంచెం వెనీలా కానీ, మేపుల్ సిరప్ కానీ, హనీ కానీ ఏదైనా మిక్స్ చేసుకొని తాగండి. చాలా చాలా బాగుంటుంది. చాలామంది గ్రైండ్ చేసేటప్పుడు వెనీలా ఇంకా డేట్స్ అలాంటివన్నీ యాడ్ చేస్తారు, బట్ నాకు యాడ్ చేయడం ఇష్టం లేదు. ఇలాగ ప్లెయిన్గా న్యాచురల్గా ఉంటుంది. నేను తాగేటప్పుడు యాడ్ చేసుకుంటాను అది. సో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకే. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బట్ ఫస్ట్ మ్యారినేరో సాస్ చూసేద్దాం రండి. వావ్, మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంది. సో ఇది కొంచెం అలా మనం ప్రెస్ చేసేసామంటే టొమాటోస్ మంచిగా జ్యూసీగా అవుతాయి. ఇంకా కుక్ అవ్వాలి. ఇది మనకి క్యారెట్ సాఫ్ట్గా అయిపోవాలి, ఓకే. అంతా అయిపోయాక మ్యాష్ చేసేయండి, అయిపోతుంది. సో జస్ట్ నేను అయితే గరిటెతోటి ఇలా నొక్కేస్తాను, మ్యాషర్ ఏం యూజ్ చేయట్లేదు. చూసారంటే వావ్, సో నైస్. ఇది ఇంకొక 20 minutes చేస్తే అయిపోతుంది. అప్పుడు నేను బేసిల్ లీవ్స్ వేసి మీకు చూపిస్తాను, ఓకే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఆల్మోస్ట్ లైక్ 50 minutes బాయిల్ అయింది, ఉడికింది. చూడండి, వావ్, అదిరిపోయింది. అంతే మంచి వాసన. మా ఇంట్లో అంతా కూడా ఫ్రెష్గా బేసిల్ లీవ్స్ అమ్ముతారు, ఇలా కొనుక్కొని వేసుకోండి లాస్ట్లోని, ఓకే. మంచి స్మెల్ వస్తుంది మ్యారినేరో సాస్కి. ఈవెన్ డ్రైడ్ అయినా పర్లేదు, బట్ నేను ఫ్రెష్గా వేసాను. సో మేము ఇట్లీ వెళ్ళినప్పుడు ఇలాగే ఫ్రెష్గా ఇచ్చేవారు వాళ్ళు. మ్యారినేరో సాస్లోని బేసిల్ లీవ్స్ అది వేసేసి అనమాట. జస్ట్ ఇలా జెంటల్గా మిక్స్ చేసేసుకోండి. క్యారెట్స్, సెలరీ అసలు ఏం కనిపించట్లేదు చూడండి, మంచిగా ఉడికిపోయాయి అన్నీ కూడా. మీకు ఇంకా కావాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసేయండి. ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే ఇలాగా ప్రెస్ చేస్తారనుకోండి, మంచిగా ఉంటుంది. సో లాస్ట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేయాలి, వేస్తాను ఇప్పుడు. మోర్ ఫ్లేవర్, కొంచెం టేస్ట్ అది కూడా చూడండి వేసే ముందు. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది నార్మల్ ఫ్రిడ్జ్లోని 5 days ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్లోని 1 to 2 months ఉంటుంది. నేను ఎప్పుడు జస్ట్ ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను, డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంచలేదు. బట్ మీకు టైం లేకపోతే ఖచ్చితంగా ఉంచుకోండి. వెరీ యూస్ఫుల్, వితౌట్ ఎనీ కెమికల్స్, న్యాచురల్ కదా, పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. ఇలా లిడ్ పెట్టడమే. సో ఇప్పుడు ఇది అయిపోయింది, ఆప్షన్ కదా. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత సో ఇలాంటి గ్లాస్ బౌల్లోనే వేయండి, ప్లాస్టిక్ బౌల్లో వద్దు, గ్లాస్ బౌల్లో వేసేసి కంప్లీట్గా చల్లయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. చాలా ఈజీ కదా, మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా చేసుకుని ఉంచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సూపర్ హెల్తీ. బయట అయితే చాలా కెమికల్స్ ఉంటుంది, అండ్ వెరీ లెస్ ప్రైస్ కూడా. ఇలా ఇంట్లో చేసుకుంటే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను దోశ బ్యాటర్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత వచ్చిందో.
సో నైస్, చాలా చాలా బాగుంది. యమ్మీ యమ్మీ యమ్మీ, బిగ్ థమ్స్ అప్. సో ఇందాక మీకు చిక్ పీస్ చూపించాను కదా, బాయిల్ చేసేసాను చూడండి. సో ఇది మేము ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే ఇది మేము కర్రీకి అండ్ పులావ్కి కూడా నాకు పనికి వస్తుంది మండేకి అనమాట. సో మీకు ఇది నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మంచిగా సోక్ అయింది ఫ్రెండ్స్, గ్రైండ్ చేసేస్తున్నాను. ఇది ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ నేను దోస బ్యాటర్ సోక్ చేశాను కదా, అది మంచిగా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. సో నాకు వీక్ అంతటికి కూడా వస్తుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తుంది. ఒక్కొక్కసారి మేము డిన్నర్కి కూడా దోశలు తింటూ ఉంటాము. మాకు దోశలు అంటే అంత ఇంట్రెస్ట్. దోశలు మనం రకరకాలుగా చేసుకోవచ్చు కదా, మసాలా దోశ, పన్నీర్ దోశ, ఆనియన్ దోశ. సో అందుకని ఖచ్చితంగా ఇలాంటి బ్యాటర్ ఉండాలి. సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు దీన్ని ఫెర్మెంట్ చేయాలి కాబట్టి మేము ఫెర్మెంట్కి కోల్డ్ కదా ఇక్కడ, మాకు చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందులో పెడతాము. సో ఓవర్ నైట్ పెట్టిన తర్వాత మార్నింగ్ లేసేసరికి కొంచెం పొంగుతుంది, రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో నేను నైట్ మనము పెట్టాం కదా దోశ బ్యాటర్ ఓవెన్లోని, ఎలాగుందో మార్నింగ్ చూద్దాం, ఫెర్మెంట్ అయిందో లేదో. ఓకేనా, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఓ వావ్, చూడండి. ఓ మై గుడ్నెస్, సో హ్యాపీ. ఓ మై గాడ్, చాలా బరువుగా ఉంటుంది గ్యారెంటీ కానీ. కింద కూడా వచ్చారు. ఓ మై గుడ్నెస్, ఓ మై గుడ్నెస్, సో హ్యాపీ. చాలా మంచిగా ఫెర్మెంట్ అయింది, నాకైతే చాలా నచ్చింది. దీన్ని ఇలా మిక్స్ చేద్దాము ఇప్పుడు. సో మీరు నిన్న మనము బ్యాటర్ అది నేను పెట్టినప్పుడు చూసినట్టయితే ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు డబుల్ అయిపోయింది, చాలా మీదకి వచ్చింది. ఓ మై గుడ్నెస్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను అసలు మీద నుంచి కిందకి రాగానే మంచి స్మెల్ వస్తుంది, ఫెర్మెంట్ స్మెల్ వస్తుంది. ఇదైతే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ దోశ బ్యాటర్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, మిక్స్ చేసేద్దామా. ఓ మై గుడ్నెస్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది. సో నేను ఇప్పుడు ఫుల్గా మిక్స్ చేస్తున్నాను. సో ఈరోజు నైట్కి మేము దోశలు అయితే వేసుకుంటాము. ఇది మనకు 4-5 డేస్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. హ్యాపీగా దోశలే ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దోశ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇదేమో గ్లాస్ది. ఓకే, సో లిడ్ పెట్టేద్దాము. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడైతే మరి వీక్లీ మీల్ ప్రెప్లోని ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎయిర్ ఫ్రైయర్లోని పోహా స్నాక్ చేస్తున్నాను. పోహా మక్కన కలిపి ఒక స్నాక్ చేస్తున్నాను. సూపర్ యమ్మీ, క్రిస్పీగా ఉంటుంది, పిల్లలకి భలే నచ్చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చాలా స్పైసీగా యమ్మీగా ఉంటుంది. సో కరివేపాకు ఉంటుంది కదా, నేను డ్రై చేసుకొని ఉంచుకుంటాను కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత 1 కప్ కానీ 2 కప్స్ కానీ మీ ఇష్టం. అంటే మీకు 2 వీక్స్ కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోండి. నేను 1 వీకే కదా చేస్తున్నాను. సో నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ పోహా వేసాను అనమాట. అది సో అందులోని మన గ్రౌండ్ నట్స్ కూడా వేసాను, ప్రోటీన్ ఉంటుంది అండ్ రెండు క్రిస్పీగా ఉంటాయి కదా పోహా అండ్ గ్రౌండ్ నట్స్. సో అందుకు నాకు చాలా ఇష్టం, అందుకనే 2 మిక్స్ చేసేసాను. అందులోనే 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, అంతే, కొంచెం ఆయిల్ వేయండి అంతే, మంచిగా రోస్ట్ అవుతుంది, అందుకే వేసాను నేను. ఒకవేళ ఆయిల్ వేయను అన్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం, బాగా వస్తుంది. అందులో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసాను. సో కారం మీకు ఎంత స్పైస్ లెవెల్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఓకే, నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా అందుకని చెప్పేసి. బట్ చాలా చాలా బాగా వచ్చింది, సో యమ్మీ అనమాట. మాకైతే భలే నచ్చేసింది. ఎవ్రీ వీక్ నేను చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను.
సో ఇది వెరీ వెరీ ఈజీ స్నాక్ ఫ్రెండ్స్. ఇది మీల్ ప్రెప్కి చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. సో మన అటుకులు ఉంటాయి కదా, పోహా అండ్ గ్రౌండ్ నట్స్, అండ్ అందులో కొంచెం కరివేపాకు కొంచెం ఫ్లేవర్ కోసం, అండ్ సాల్ట్, కారం, కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మిక్స్ చేసేసాను. ఓకే, మిక్స్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. సో ఈ ఎయిర్ ఫ్రైయర్లోని రోస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, అది మనం ఇలాగ క్లిక్ చేసేసిన తర్వాత 320 అండ్ 15 మినిట్స్ అంతే. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేయండి అటుకులు, లేకపోతే మాడిపోతుంది. ఓకేనా, 10 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు 15 మినిట్స్లోని చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, నేను మధ్యలో ఆపుతానని చెప్పాను కదా, ఆపాను. సో ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఆల్రెడీ మంచిగా రోస్ట్ అయిపోయింది. 5 more minutes అంతే అయిపోతుంది. అప్పుడు ఎలా వచ్చిందో చెప్తాను. ఓకే, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, రోస్ట్ అయిపోయింది, తీసేస్తున్నాను. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసిన తర్వాత ఈ మక్కన యాడ్ చేద్దాం. ఇది సూపర్ న్యూట్రిషియస్ హెల్దీ కాబట్టి ఇది కూడా యాడ్ చేద్దాము. బట్ వేరే వేరేగా చేయాలి, రెండు కలపకూడదు. ఓకే, లెట్స్ సీ ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉన్నది. ఓకే, ఇన్సైడ్ చూడండి. క్రంచ్, మై గాడ్, సో గుడ్. మంచి క్రంచిగా ఉంది, చాలా బాగుంది. అలా మనం డీప్ ఫ్రై చేయక్కలేదు. వావ్, చాలా బాగుంది, భలేగా ఉంది. ఒకసారి ట్రై చేయండి ఇది. సో ఇంకా అవ్వలేదు రెసిపీ కంప్లీట్గా. ఇది కొంచెం చల్లగా అయ్యాక ఇది దీనిలో డంప్ చేసిన తర్వాత అప్పుడు ఇది కూడా పెట్టి ఇదైతే ఒక 10 మినిట్సే రోస్ట్ చేయాలి. ఓకేనా, అప్పుడు తర్వాత మనం కొంచెం సాల్ట్ను కొంచెం పెప్పర్ కానీ కారం కానీ యాడ్ చేసాక అప్పుడు ఇందులో మిక్స్ చేసేద్దాం, బాగుంటుంది. మధ్య మధ్యలో ఒక హెల్తీ కూడా వస్తుంది. ఓకే, కొంచెం చల్లగా అయ్యాక ఇందులో వేసి మీకు చూపిస్తాను. సో అది అయిపోయింది, తీసేసాను. చూడండి, సో గుడ్. ఇప్పుడు మక్కన యాడ్ చేసేస్తున్నాను. ఇందులో అయితే స్పైసెస్ యాడ్ చేయట్లేదు, తర్వాత మిక్స్ చేస్తాను. ఓకే, జస్ట్ మనం సాల్ట్ పెప్పర్ కానీ సాల్ట్ కానీ ఏదైనా మసాలా ఏదైనా యాడ్ చేసినా పర్లేదు, అప్పుడు అందులో యాడ్ చేసేసుకోవడమే. అప్పుడు మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, పెట్టేద్దాం సేమ్ టెంపరేచర్. సో 320కి 11 మినిట్సే పెట్టాను. సో ప్రీ హీట్ తీసేద్దాం అండ్ టర్న్ రిమైండర్ కూడా ఆపేద్దాం. నౌ స్టార్ట్. ఇప్పుడు చూద్దాం ఎలా అవుతుందో. ఓకే, తీసేసాను ఫ్రెండ్స్. లెట్ చూద్దామా ఎలా రోస్ట్ అయిందో. చాలా వేడిగా ఉన్నది, చూసారా, బ్రేక్ అయింది. సో గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో నేను రైజన్స్ యాడ్ చేశాను. అదే కిస్మిస్ అంటారు కదా, అది అంటే కొంచెం కారం కారంగా స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా, అందుకే. ఓకే, అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే బాగుంటుంది, కలుస్తుంది. అదే పెప్పర్ పౌడర్ అయినా పర్లేదు, ఒకలా మంచిది. పిల్లలకి అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. ఓకే, మా శామికి ఇది ఇష్టం, ఇది ఇంకా అలవాటు కాలేదు. బట్ ఇదైతే నేను చేస్తున్నప్పుడు వచ్చి తినేసింది, చాలా నచ్చిందంట దానికి. ఎక్కువ యాడ్ చేయను, ఓన్లీ ఇంతే. ఇది వేస్ట్ కాదు, ఇది నాకు ఇష్టం, నేను తినుకుంటాను, హెల్దీ కాబట్టి. సో ఇలా ఉంటుంది. దీనికి చాలా మంచి స్పైస్ వచ్చింది అటుకులు దానికి. సో దీంతో తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఇదిగో ఫ్రెండ్స్, సో ఈ స్నాక్ అయితే మీకు హ్యాపీగా 1 వీక్ ఉంటుంది, హ్యాపీగా తినండి, ఇలా ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక స్నాక్ చూద్దామా.
సో పోహా స్నాక్ అయితే అదిరిపోయింది. సో యమ్మీ. చాలా ఈజీ కూడా కదా అండ్ న్యూట్రిషియస్ స్నాక్. సో మీల్ ప్రెప్ అంతా అయిన తర్వాత సో నేను మ్యారినేరా సాస్ ఎలా యూస్ చేస్తున్నానో మీకు నేను చూపిస్తున్నాను. మార్నింగ్ లంచ్కి మా శామీకి ప్యాక్ చేస్తున్నాను. సో జస్ట్ మనం ఫ్రిడ్జ్ నుంచి తీసేసి ఒక 4 or 5 స్కూప్స్ ఆఫ్ మ్యారినేరా సాస్ అందులో వేసేసి కొంచెం హాఫ్ ఏ టీ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసేసి మీడియం ఫ్లేమ్లోని హీట్ చేసేసుకోండి. పక్కన నేను పెన్నే పాస్తా ఉంటుంది కదా, ఏ పాస్తా అయినా పర్వాలేదు, ఆ పాస్తాని బాయిల్ చేసేయండి సాల్ట్ వేసేసి. ఆ పాస్తా వాటర్ని ఈ మ్యారినేరా సాస్లో వేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ స్పగెటీ చేసిన ఏ పాస్తా చేసినా కూడా పాస్తా వాటర్ ఖచ్చితంగా సాస్లో వేయాలి. వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. పాస్తా కొంచెం లిటిల్ స్టార్చ్ అనేది ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. సో పాస్తా బాయిల్ అయిపోయింది, జస్ట్ మ్యారినేరా సాస్లో వేసేయడమే. ఇదైతే మీకు ఎంత సేవ్ అవుతుంది అంటే టైము, సూపర్ ఈజీ అండ్ పిల్లలకైతే చాలా చాలా నచ్చేస్తుంది. మీరు కూడా హ్యాపీగా చేసుకొని తినొచ్చు స్పగెటీ అది కూడాను. ఈ సాస్ చేసుకొని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లోని ఓకే, ఫ్రీజ్ చేసుకోవచ్చు కూడాను. 2 months ఉంటుంది అనమాట. అండ్ ఇందులో లైట్గా మాజరీలా చీజ్ ఉంటుంది కదా, అది వేసేయడం అనమాట. ప్యాక్ చేసేయడం పిల్లలకి భలే నచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. సో తర్వాత చిక్ పీస్ నేను సోక్ చేశాను కదా, అది ఆఫ్టర్నూన్ ఏమో బిర్యానీ కోసం నెక్స్ట్ డే, అండ్ మార్నింగ్ ఏమో మేము చిక్ పీ కర్రీ చేశాను. దోశ విత్ చిక్ పీ కర్రీ అనమాట. సో ఈ కాంబినేషన్ అంటే మాకు చాలా ఇష్టం. పీనట్ చట్నీ ఇష్టమే అండ్ చిక్ పీ కర్రీతో కూడా ఇష్టమే. మీరు ఒకసారి ట్రై చేయండి. సో దోశ బ్యాటర్ ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చిందనమాట. సో గుడ్, చాలా మంచిగా ఫెర్మెంట్ అయింది కూడా, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. ట్రై చేయండి. సో చూడండి, ఇప్పుడు దోశ నేను చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను. సో క్రిస్పీ అండ్ యమ్మీ, అసలుకి సో గుడ్. ఈ కాంబినేషన్ అయితే మాకు చాలా చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో చూస్తుంటే నేను ఆల్మండ్ మిల్క్ చేశాను, చూసారు కదా. సో 2 రకాలుగా చేశాను కదా, రెండో రకానికి మనకి పల్ప్ లాగా వస్తుంది కదా, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. సో నెక్స్ట్ డే నేను ఇలాగా ఎనర్జీ బాల్స్ లాగా చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను. ఇది ఎలా యూస్ చేస్తానో వేస్ట్ చేయట్లేదు. ఓకే, సో ఫస్ట్ అయితే జస్ట్ ప్లెయిన్ ప్యాన్ తీసుకోండి. అందులో కొంచెం క్యాష్యూ నట్స్, వాల్నట్స్, రేజన్స్ ఫ్రై చేయకూడదు తెలుసు కదా, పిస్టాచియోస్, వెరీ వెరీ ఈజీ రెసిపీ, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ డేట్స్, రేజన్స్ ఏం చేయాలో చెప్తాను. జస్ట్ మనం ప్యాన్ రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము, అప్పుడు దీనిలాగే ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకుందాం. ఇది వెరీ న్యూట్రిషియస్ అండ్ సూపర్ హెల్దీ, స్కిన్కి మంచి గ్లో వస్తుంది. ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేసుకోండి. ఓకే, కొంచెం నెయ్యి వేసుకుందాం. మనది ఆల్మండ్ మీల్ ఉంది కదా, అది ఫ్రై చేయాలి ఫస్ట్. ఇందులోని ఏదైనా మాయిశ్చర్ ఉంటే పోతుంది అది. ఇందాక నట్స్ చేసాం కదా, అది కూడా వేస్తున్నాను ఇందులోనే. సో డేట్స్ కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను, ఒకసారి గ్రైండ్ చేస్తాను, కలుస్తుంది దాంట్లోని. సో ఇది ఇందులో వేసేదా, డేట్స్ చిన్న చిన్న ముక్కల కింద అయిపోయింది. ఇందులోనే రేజన్స్ కూడా వేసుకుంది, ఇది గ్రైండ్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. సో మనకి స్వీట్ అనేది డేట్స్ నుంచి అండ్ రేజన్స్ నుంచి వస్తుంది అనమాట. షుగర్ కానీ ఏది వేయకుండా న్యాచురల్ కదా, బాగుంది కదా, ఇలా ట్రై చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు నట్స్, డేట్స్, ఆల్మండ్ మీల్ అన్నీ వేసాం కదా, ఇలాగ వేడిగా ఉండేటప్పుడు నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి మంచి వాసన వస్తుంది ఇల్లంతా కూడా. కొంచెం వేడిగా ఉంది, బట్ వేడిగా ఉండేటప్పుడే మనం ఉండలు చుట్టేయాలి. ఓకేనా, అంత మంచి స్మెల్ వస్తుందంటే నేను మీకు చెప్పలేను. రోజుకి ఒక లడ్డు తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇది 2 weeks ఉంటుంది. ఓకేనా, ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు, బాక్స్లో వేసి ఉంచేయండి బయట.
ఫ్రెండ్స్, సో అయిపోయింది చూడండి. వెరీ వెరీ హెల్దీ లడ్డూలు ఖచ్చితంగా మీరు ట్రై చేసేయండి. ఇదే అనమాట మీల్ ప్రెప్. ఇదేమో 2 వీక్స్ ఉంటుంది ఫ్రెండ్, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ డౌన్ బిలో. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను లడ్డు ట్రై చేసేసినాను అనమాట. సూపర్గా వచ్చింది, మీరు ట్రై చేయండి. వెరీ వెరీ న్యూట్రిషియస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.